హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నాది కిడ్నీ బ్యాంక్ అండి. ఈరోజు నేను బ్రేక్ చేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు కదా, నేను రీసెంట్గానే గుంటూరుకి షిఫ్ట్ అయ్యానని చెప్పేసి ఇందులో వేసిన మనీ అంతా అక్కడ కర్నూలులోదండి. అంటే డౌన్లో ఉన్నానని చెప్పాను కదా ఇప్పటివరకు. కర్నూలులో వేసిన మనీ అంతా అండి ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి కూడా ఒక 2.5 months అవుతుందండి. జూలై 1st వచ్చేసాం ఇక్కడికి. ఇదంతా అక్కడ వేసిన మనీ అనమాట. అక్కడ చీర కుచ్చులకు వచ్చిన మనీ అంతా, అలానే ఎప్పుడన్నా వీళ్ళ బర్త్డేస్కి అట్లాగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అట్లా ఇస్తుంటారు కదా, వాళ్ళ తాతయ్య నాయనమ్మ వాళ్ళు అట్లా ఏమన్నా ఇచ్చినప్పుడు పిల్లలకి అట్లా దాదాపు నేను చీర కుచ్చులు వేలేండి, అవి తక్కువ. అట్లా వేసిన మనీ అంతా ఇట్లా ఇంట్లోకి వాడకుండా నేను ఎక్కువ ఇట్లా దాచుకుంటుంటాను. మీకు లాస్ట్ టైం కూడా చూపించాను కదా, అట్లా దాచుకున్న మనీతోనే నేను స్టిచ్చింగ్ మిషన్ కూడా తీసుకున్నాను. అయితే ఈసారి అయితే కొంచెం అవసరమైతే తగిలింది. చూద్దాం ఇందులో ఎంత ఉంటాయేమో అని. ఈలోపు మా పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి. నేను వీడియో షూట్ చేసేలోపు మేము బ్రేక్ చేస్తామంటే మేము పగలగొడతామని చెప్పేసి వాళ్ళే నా దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళ చేతే పగలగొట్టించారండి. వాళ్ళే చూడండి అసలు ఎంత హుషారుగా ఉన్నారో. పిల్లలకి నోట్లు తెలియదు కదా, కాయిన్సే చూసుకొని డబ్బులు అంటున్నారు. వాళ్ళకి ఇంకా నోట్లు అంటే 500 notes, 100 notes, 200 notes ఇంకా వాళ్ళకి తెలీదు. అందుకని కాయిన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఫస్ట్ కాయిన్స్ తక్కువ లేండి అందులో ఉంది, అంతా ఎక్కువ 500 notes ఎక్కువ ఉన్నాయి. అంటే నా చీర కుచ్చులు వచ్చిన డబ్బులు అట్లా ఎక్కువ దాంట్లోనే వేశాను. సో ఎక్కువ అవే ఉన్నాయిలేండి ఇందులో. అంటే ఇప్పుడు ఒక 300, 400 అట్లా వచ్చినాయి అనుకోండి నాకు చీర కుచ్చులు వేయంగా. ఇంకొక 100, 200 అట్లా కలిపి ఒకసారి చేంజ్ అనేది నేను ఉంచుకొని నోట్లు ఎక్కువ వేస్తుండేదాన్ని. అవైనా మన సేవింగ్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి, దేనికో దానికి ఇంట్లోకి వాడుతాం కదండి. మనం ఏమన్నా మన అవసరాలకే తీర్చుకుంటామా, ఇంట్లోకే వాడతాం కదా అని చెప్పేసి ఇంట్లో మనీ కూడా కొన్ని అట్లా అడ్జస్ట్ చేసి వేసినవి ఉన్నాయి ఇందులో. సో ఇందులో ఎంత ఉన్నాయో ఒకసారి గెస్ చేస్తారు మీరు ఏమన్నా? మీకు కనుక గెస్ చేసినట్లయితే కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారో, వాళ్ళు బ్రేక్ చేశారని చెప్పేసి వాళ్ళకు కూడా అదొక సంతోషంగా అనిపిస్తుంది. మేమే దాచుకున్నాం అన్నట్టుగా చేస్తున్నారు. వాళ్ళది కూడా ఒక కిడ్నీ బ్యాంక్ ఉందిలేండి. అంటే వాళ్ళు ఓన్లీ కాయిన్స్ వేస్తారు, వాళ్ళ చేత కాయిన్స్ వేపిస్తాం మేము. అది కూడా ఉంది, అది కూడా ఫుల్ అయిపోయింది అసలు. ఫస్ట్ అది బ్రేక్ చేద్దామంటే మా హస్బెండ్ ఎందుకో వద్దంటున్నారు. ఇప్పుడే చూడాలి, బ్రేక్ చేయించాలి. ఎందుకంటే అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. అంటే ప్లాస్టిక్ తీసుకొచ్చాంలేండి, దానికి కింద మూత ఉంటుంది, అది తీసేసి మళ్ళీ పెట్టుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఫస్ట్ టైం అయితే కొంచెం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దానికి క్యాప్ లాగా ఇచ్చారనమాట. ఆ క్యాప్ పెట్టుకోవాలి. అంటే మళ్ళీ రీయూజబుల్ అనమాట. అట్లా మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళది మనది మట్టి ముంతలంటే మనం బ్రేక్ చేయటం కదా, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి. మీకు లాస్ట్ టైము డోన్లో ఉన్నప్పుడు వీడియో పెట్టాను గుర్తుందా, 1 lakhది. అందులో కూడా వేస్తున్నానులేండి. అంటే వేయలేదు ఎక్కువ, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2 months నుంచి, అందులోనూ సమ్మర్ అంతా కూడా నేను ఇక్కడే ఉండిపోతానా, ఎక్కువ చీరలు అట్లా ఏం రాలేదు అసలు. నాదైతే చాలా పడిపోయినట్టు అనిపించింది. ఈ 2 monthsలో నేను గట్టిగా ఒక 6-7 sarees కూడా కుట్టలేదు. ఎక్కువ జర్నీలు ఇట్లానే సరిపోతున్నాయి. మీకు చూపించాను కదా, పిల్లలు చూడండి ఒకవైపు నేను కౌంట్ చేస్తుంటే అదంతా పగలగొడతా ఉన్నాడు చరణ్. మా బాబు పేరు చరణ్ అండి, పాప రితిక. చూడండి అయితే పర్లేదు, కొంచెం నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే దాచుకున్నాను. దీంతో కొంచెం చిన్న పని పడింది, చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఆ పని కనుక సక్సెస్ అయితే ఫస్ట్ మీకే చెప్తానండి. ఇట్లా బాబేమో మొత్తం ఇట్లా పగలగొడుతుంటే పాపేమో మొత్తం అంతా ఒక దగ్గర చేర్చి ఎత్తుతానని చెప్పేసి అంటుంది. ఇంతే కదండి, మా ఆడపిల్లలు ఉంటే కొంచెం మనకి ఇంట్లో హెల్ప్గా ఉంటుంది కదా. తనేమో అన్నీ అదంతా తీసుకెళ్ళి ఎత్తేస్తుంది. బాబేమో పాలగొట్టిన దాంతోనే మళ్ళీ పొడుం చేస్తున్నాడు దాన్ని అంతా. అది చూడండి, తీసేస్తుందని మళ్ళీ గోల్ చేస్తున్నాడు. పిల్లలది చూడటమే సరిపోయింది నాకైతే.
చాలా ఇలాంటివన్నీ చాలా బెస్ట్ మెమరీగా అనిపిస్తాయండి. వాళ్ళ చేత ఇట్లాంటివి చేస్తుంటే కూడా వాళ్ళకు కూడా మనీ దాచుకోవాలి అని చెప్పేసి ఒక థాట్ అనేది వస్తుంది ఈ టైం నుంచే. పాప అయితే 6 ఇయర్స్ అండి, బాబు 4.5 5 ఇయర్స్. చిన్నవాళ్ళు వెళ్ళండి, ఫస్ట్ క్లాస్, అలానే ఆయనేమో ఎల్కేజీ. ఓకేనండి, మొత్తం ఎంత ఉన్నాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మొత్తం వచ్చేసి చేంజ్ కాకుండా అంటే టెన్స్ చేంజ్ అవి కాకుండానే ఒక 12,000 వరకు ఉన్నాయండి. నేను ఒక 10 ఉంటాయేమో అనుకున్నాను, పర్లేదు ఇంకో 2,000 ఎక్స్ట్రానే వచ్చినాయి. అంటే వేసినవి మనం ఏం కౌంట్ చేయం కదండి. ఆ 1 lakh రూపీ దాంట్లో అయితే వేసినప్పుడు వేసినట్టు దానిపైన టిక్ చేస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది, కానీ ఇట్లా మట్టి ముంతలో ఐడియా ఉండదు కదా. పర్లేదండి, ఇది వచ్చేసి నేను ఏమన్నా చేయాలనుకుంటున్నాను, చూస్తాను. అంటే ఇక్కడ పెద్దగా రావట్లేదండి ఫస్ట్ చీరకుచ్చులు, అందుకే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. నాకు ఏదైనా ఆల్వేస్ చెప్పండి ప్లీజ్, ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి రూపాయి కూడా సేవింగ్స్ అనేది మనకు ఉండాలండి, సేవ్ చేస్తూనే ఉండాలి. లేకపోతే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టుగా ఆగిపోతాం కదా. దేనికో దానికి యూజ్ అవుతాయి. ఇట్లా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంత మనీ ఒకసారిగా చూసేటప్పటికి. అరే నేను వేసింది కొంచెమే కదా, ఇంత అయిందా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చీరకుచ్చుల వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఈలోపు నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి బాబు ఎట్లా పగలగొడుతున్నాడో హాల్ అంతా. ఇదంతా క్లీన్ చేసేటప్పుడు సరిపోతుంది.